ఇద్దరు ఫోన్ చేసి అడగటం జరిగిందండి ఇదే విషయం. అందుకని షార్ట్ చేస్తున్నాం. వాళ్ళు చెప్పిన దాంట్లో సహజ ప్రాణాయామం అనేటువంటి పదం వాడటం జరిగింది. ప్రాణాయామం అనేది అసలు సహజమైంది కాదు. ప్రాణాయామాలన్నీ అసహజమైనవి. శ్వాస అనేది మనం తీసుకొని వదిలేటువంటి స్థితి ఏదైతే ఉందో, సహజంగా జరిగేది ఉంటుందో అదొక్కటే సహజంగా జరిగేటువంటి శ్వాస. మనం ప్రాణాయామం అంటే ప్రాణాన్ని, ఆయామం అంటే సాగదీయటం. ఈ సాగదీసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది అసహజంగానే జరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రాణాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉంచకుండా దాన్ని ప్రత్యేకంగా అసహజంగా రేచకాన్ని, పూరకాన్ని, కుంభకాన్ని వీటిని పొడిగిస్తూ ఉంటారు. కాబట్టి ఇది అసహజంగా జరిగేటువంటి ప్రక్రియే కానీ సహజమైనటువంటి ప్రాణాయామం అనేది ఏదీ లేదు. అది కపాలభాతి కావచ్చు, అనులోమ విలోమ కావచ్చు, లేకపోతే భస్త్రిక్ కావచ్చు, ఇంకా మళ్ళీ మనం చేసేటువంటి క్రియలో చేసేటువంటి సుషుమ్న క్రియా ప్రాణాయామ కావచ్చు. ఈ ప్రాణాయామాలన్నీ సహజ సిద్ధమైనటువంటివి కాదు. మనం ప్రత్యేకంగా మనం ముక్త స్థితిని పొందటానికి చక్రాల్లో కింద వైపు ఉన్నటువంటి ప్రాణాన్ని పైకి తీసుకురావటానికి మనం చేసేటువంటి ప్రక్రియలు, మనస్సుని శాంతపరచడానికి చేసేటువంటి ప్రక్రియలు మాత్రమే. మరి ఈ సహజమైనటువంటి శ్వాస విధానం ద్వారా పొందేటువంటి స్థితిని పొందేటువంటి సాధనలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా చాలా సమయం తీసుకుంటాయి. ఎందుకంటే మీకు సహజమైనటువంటి పద్ధతి ఎప్పుడైనా కానీ సమయాన్ని తీసుకుంటుంది. మీరు ఒక చోటకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మీరు నడిచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. సహజంగా అంటే ఎంతకాలం పడుతుంది? చాలా టైం పడుతుంది, నెలలు పడుతుంది. అదే మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళటానికి ఒక వాహనాన్ని వాడారు, మీరు ఫ్లైట్ వాడారు అనుకోండి, చాలా స్పీడ్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే అక్కడ ఉండొచ్చు. కారు వాడితే ఒక రోజులోనూ వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా అసహజమైనటువంటివే, కానీ చాలా స్పీడ్గా తీసుకెళ్లేటువంటి మార్గాలు. కాబట్టి ప్రాణాయామ అనేది సహజమైనది లేదు అసలు.